తెలంగాణ పంచాయతీ రెండో విడతలో జరగనున్న 4333 సర్పంచులు 33350 వార్డుల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 2 వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది. తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలకు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు శనివారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు పోటెత్తారు. తొలి 2 రోజులతో పోలిస్తే దాదాపు 4 రెట్ల నామినేషన్లు వచ్చాయి. అభ్యర్థులు రాత్రి వరకు లైన్లో ఉండి మరీ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇది పోలింగ్ రోజు ఓటు వేసేందుకు ఓటర్లు సాయంత్రం 6 గంటల తర్వాత కూడా లైన్లో ఉన్న తీరును తలపించింది. నామినేషన్ల గడువు సాయంత్రం 5 గంటలతో ముగియగా ఆ లోపు నామినేషన్ కేంద్రాల లోపలికి వచ్చిన వారిని ఎంత ఆలస్యమైనా అనుమతించాలన్న నిబంధన ఉంది. దీంతో గడువు సమయం లోపు నామినేషన్ కేంద్రంలోకి వచ్చిన వారు రాత్రి వరకు లైన్లో ఉండడం పలు చోట్ల కనిపించింది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 189 మండలాల్లోని 4236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా ఆయా పంచాయతీల సర్పంచ్ పదవులకు తొలి 2 రోజుల్లో 8198 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజు 3297 నామినేషన్లు రాగా రెండో రోజు శుక్రవారం 4901 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజు సర్పంచ్లకు 20,000కు పైగా, వార్డు సభ్యులకు 50,000కు పైగా దాఖలయ్యాయి.